ఏమే రెడీ అయ్యావా? రెడీ అవుతున్నానండి. ఇంకా ఎంతసేపే? అయిపోవచ్చింది 2 minutes. ఎంతసేపు రెడీ అవుతావే? అబ్బా మీకేమండి, మగవాళ్ళు మేము ఆడవాళ్ళు రెడీ అవద్దా ఏంటి? సరే వెళ్దామా? నీ మెడలో తాళిబొట్టది? తాళ్ళిబొట్ట మనం ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, మొరటుగా ఉంటుందని తీసేసానండి. ఎందుకండి కొట్టారు? తాళిబొట్టు అంటే నీకు మొరటుగా ఉంటుందా? తాళిబొట్టు అంటే ఏంటో తెలుసా నీకు? వేద మంత్రాలతో, బాజా భజంత్రీలతో, అగ్నిదేవుడు సాక్షిగా 10 మంది జనాల ముందర ఆశీర్వాదాలతో నీ మెడలో వేసే తాళిబొట్టుని ఫ్యాషన్ అని చెప్పి తీసి పడేస్తావా? అసలు తాళిబొట్టు మన హిందూ సాంప్రదాయంలో మంగళసూత్రం అని అంటారనే విషయం తెలుసా నీకు? మంగళసూత్రం అంటే ఇద్దరు వ్యక్తులను కలిపేదే కాదు, 2 కుటుంబాలను కలిపేది కూడా. అలాంటి తాళిబొట్టుని నువ్వు ఫ్యాషన్ అని చెప్పి తీసి పడేస్తావా? కొంచెం ఉన్న బుద్ధి ఉందా నీకు? అసలు చదువుకున్న దానివి, అందులో తెలివి ఉన్న దానివి, ఉద్యోగం చేస్తున్నావు, మళ్ళా నీకు 2 ఆడపిల్లలు ఉన్నావు. రేపొద్దున్నే వాళ్ళకి ఏం నేర్పిస్తావు నువ్వు? ఇదేనా నువ్వు నేర్పించే సంస్కారం? అసలు పెళ్లిలో 3 ముళ్ళు ఎందుకు వేస్తారో తెలుసా నీకు? మనసా వాచా కర్మణ అంటూ 3 ముళ్ళు వేస్తారు. నీకు నేను వేశాను కదా, దానికి అర్థం ఏంటో తెలుసా? మనస అంటే నీ భర్తతో నువ్వు మనస్ఫూర్తిగా జీవితాంతం ఉంటానని మాటిస్తున్నట్టు అర్థం. 2 వాచ అంటే గౌరవ మర్యాదలు, పితృదేవతల యొక్క ఆశీస్సులు, అత్తింటి వారి యొక్క గౌరవ మర్యాదలు కాపాడతానని చెప్పి మాటిస్తున్నట్టు. 3 కర్మణ అంటే సమాజంలోను ధర్మంతో నడుచుకుంటూ అత్తింటి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమర్యాదలు తేకూడకుండా ఉండడానికి వేస్తారు. ఈ విషయాలన్నీ తెలిసే వచ్చావా నువ్వు? తెలిసే పెళ్లి చేసుకున్నావా? ఇంకో విషయం తెలుసా నీకు? సమాజంలో పెళ్ళైన స్త్రీకి మెడలో తాళిబొట్టు లేకపోతే ఏమంటారో తెలుసా? ఏమంటారో నీ ఊహకే వదిలేస్తాను. పో, వెళ్ళి తాళిబొట్టు వేసుకురా. నన్ను క్షమించండి. అలాగే అన్న. ఏమండి, ఒక నిమిషం అన్న. వెళ్దామండి. నిజంగా నువ్వేనా? ఇలా ఉండాలి, లక్ష్మీదేవి లాగా ఉన్నావు. ఒకసారి నువ్వే చూసుకో అద్దంలో, ఎలా ఉన్నావు చూడు. తప్పుగా అనకు. ఇది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే అండి. సరే వెళ్దామా? వెళ్దాం.